త్వరలోనే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నాంపల్లిలో జరిగిన బీజేపీ సభలో మాట్లాడారాయన. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు అవినీతి పార్టీలేనని విమర్శించారు. హైదరాబాద్ ను ఈ రెండు పార్టీలు మజ్లిస్ కు దారాదత్తం చేశాయని మండిపడ్డారు. హైదరాబాద్ ప్రజలు ఆలోచించాలని బీజేపీకి మద్దతివ్వాలని కోరారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్ఐఆర్ ప్రక్రియ చేపడితే కాంగ్రెస్ బీఆర్ఎస్ మజ్లిస్ పార్టీలు ఎందుకు ఉలిక్కిపడుతున్నాయని ప్రశ్నించారు. ఇంటింటి సర్వేకు వెళ్లేది తెలంగాణ ఉద్యోగస్తులేనని, ఉద్యోగులపై కాంగ్రెస్ బీఆర్ఎస్ కు నమ్మకం లేదా అంటూ ప్రశ్నించారు. అన్ని కార్పొరేషన్ సీట్లలో భారతీయ జనతా పార్టీ గెలిచే విధంగా మనం సమగ్రంగా విశ్వాసంతో ప్రజల మధ్యకి వెళ్ళాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. ఆ దిశలో మనమందరం అనుకుంటే ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఎదురు లేదు. ఎందుకంటే ప్రజలు కావాలనుకుంటున్నారు, ప్రజలు స్వాగతం పలకాలనుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ప్రజలు ఇచ్చేటువంటి ఆదరణను అందుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ దిశలో తప్పకుండా మనం ముందుకెళ్ళాలి. ఈరోజు మనం చూస్తా ఉన్నాము, మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 12 సంవత్సరాలు పూర్తయింది. ఈ 12 సంవత్సరాలలో ఎన్నో అద్భుతాలు ఎవరు ఊహించని విధంగా, ప్రపంచమంతా నివ్వరపోయే విధంగా అనేక నిర్ణయాలు తీసుకున్నారు. నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఒక మంచి పరిపాలన మోడీ గారి నాయకత్వంలో దేశ ప్రజలు చవి చూస్తా ఉన్నారు. అది ఆర్టికల్ 370 కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ ఐఎస్ఐ ఉగ్రవాద కార్యక్రమాలు కావచ్చు. మనకు తెలుసు మన హైదరాబాద్ నగరంలో ఏ రకంగా పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలు కొనసాగాయో. ఇదే పక్కనే మెహందీపట్నంలో ఐపీఎస్ ఆఫీసర్ కృష్ణ ప్రసాద్ను ఏ రకంగా ఇదే పాకిస్తాన్ ఐఎస్ఐ గుండాలు AK-47తో కాల్చి చంపారు. ఓల్డ్ సిటీలో ఏసీపీ సత్యను కాల్చి చంపారు. అదే సైదాబాద్ లో రాష్ట్రీయ సైన్స్ కార్యకర్తను చంపారు. బాలరాజ్ యాదవ్ ను చంపారు. పాపే గౌడ్ను చంపారు. మన కార్పొరేటర్ భారతీయ జనతా యువ మోర్చా హైదరాబాద్ అధ్యక్షుడైనటువంటి నందరాజు గౌడ్ను కాల్చి చంపారు. సచివాలయం ఎదురుగా, సెక్రటరియట్ ఎదురుగా ఉన్నటువంటి లుంబిని పార్కులో ఏ రకంగా అమాయకులైనటువంటి ప్రజలు లేజర్ తో చూడడానికి వస్తే బాంబు బ్లాస్టింగ్ చెప్పి ఏ రకంగా వందలాది మందిని చంపారో మనకు తెలుసు. ఇదే పక్కన కోటిలో ఏ రకంగా హోటల్లోకి వస్తే ఏ రకంగా అక్కడ బాంబులు పెట్టి చంపారో మనం చూసాం.